హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు క్లాస్ అయితే మనకి ట్రఫుల్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ట్రఫుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఇంట్లోనని చెప్పి చూపిస్తున్నాను. న్యూ ఇయర్ టైంలోని చాక్లెట్ గనాష్ని, చాక్లెట్ ట్రఫుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. కాకపోతే అది ఎలా యూస్ చేయాలని అర్థమై ఉండదు. ఈరోజు ఆ రెసిపీని ఎలా యూస్ చేస్తాము, మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. డార్క్ కాంపౌండ్ విప్పింగ్ క్రీమ్ ఉంటే సరిపోతుందండి. మీరు విప్పింగ్ క్రీమ్ ప్లేస్లోని ఫ్రెష్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ వీక్లోనే ఒక 5 kgs వరకు ట్రఫుల్ కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. సో 5 kgs ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ట్రఫుల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు చూపించాను కదా, అది కొంచెం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టడానికి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ అయితే తీసుకున్నానండి. ఒకే బౌల్లో మెల్ట్ చేసేసి వేరే బౌల్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1/2 kg డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను కదా, దీనికి మనము 1:2 రేషియోలో అయితే తీసుకోవాలండి. చాక్లెట్ గనాష్కి ఇది రివర్స్ రెసిపీ అనమాట. సో చాక్లెట్ గనాష్ రెసిపీని నేను ఇందులోకి అస్సలు ఇన్వాల్వ్ చేయను, ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, డార్క్ కాంపౌండ్ నేను 500 grams తీసుకున్నాను కదా. విప్పింగ్ క్రీమ్ మనము 250 ml వరకు తీసుకోవాలి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా సరే 250 ml తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, 250 ml అయితే కరెక్ట్గా తీసుకోవాలి. తక్కువ తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. 1 రేషియో వచ్చేసి క్రీమ్ అండి, అదే 2 రేషియో వచ్చేసి డార్క్ కాంపౌండ్ అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడాను మనము డబల్ బాయిల్ ప్రాసెస్లో కానీ లేదంటే మైక్రోవేవ్లో కానీ పెట్టేసి 30 seconds పెట్టి మెల్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక 30 seconds మెల్ట్ చేసుకోవాలి. నేను 1 minute పెట్టుకున్నాను కదా, 30 secondsకి తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట మైక్రోవేవ్లో. అదే మీరు డబల్ బాయిల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటారు కదా, సాస్ ప్యాన్ ఉంటుంది కదండి. సో సాస్ ప్యాన్ మీదుగా ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్లో మనం డార్క్ కాంపౌండ్ వేసి మెల్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం డబల్ బాయిల్ ప్రాసెస్లో ఎలా మెల్ట్ చేసుకోవాలని చెప్పి నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ట్రఫుల్ ఇంకా గనాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అందులో ఉంటుంది. ఇందులో నేను మైక్రోవేవ్లో పెట్టేశాను కదా. సో ఇప్పుడు నేను 1 minute వరకు మైక్రోవేవ్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా డార్క్ కాంపౌండ్ అనేది మెల్ట్ అయిపోతుందండి. వేడి మీద మనకు కనిపించదు. ఒక 1 minute కనుక మనం అలా వదిలేసామంటే ఈజీగా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది 1/2 kgకి ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి, 1 kgకి ఎంత క్వాంటిటీ యూస్ చేయాలని చెప్తాను. మనం నార్మల్గా విప్పింగ్ క్రీమ్తో చేసుకున్న కేక్స్ 500 grams ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అది 50 to 70 grams వరకు ఎక్స్ట్రా అవుతుంది, కానీ తక్కువైతే అసలు అవ్వదు. సో ఆ కేక్స్ అలా కదా. ఇది ట్రఫుల్ కేక్ అనుకోండి, మనం 500 grams ప్రిపేర్ చేసుకుంటున్నాం. బేస్ ఇంత ఉండాలి, ట్రఫుల్ ఇంత ఉండాలని ప్రిపేర్ చేసినా కూడా ఇది వెయిట్ అనేది ఒక 150 grams వరకు ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. మనం క్వాంటిటీ అనేది బేస్లోనే తగ్గించుకోవాలండి. బేస్ ఇంకా ఈ ట్రఫుల్ రెసిపీ చాలా తక్కువ యూజ్ చేయాలి. సో అది ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ప్లస్ ఏంటంటే షుగర్ సిరప్ కూడా మరీ ఎక్కువగా వేయకూడదు అనమాట. ఈ కేక్లోని ఎక్కువగా వేస్తే ఏంటంటే వీటితోని మనం స్క్రాప్ చేస్తున్నప్పుడు కేక్ అనేది బాగా లూజ్ అయిపోతుంది అనమాట. సో అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ట్రఫుల్ అయితే బాగా ప్రిపేర్ అయిపోయిందండి. కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉండడం వలన కొంచెం పలుచగా ఉంది. ఇది బాగా కూల్ అయిన తర్వాత కాసేపు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సెట్ అవ్వడానికి. ఎందుకంటే వెంటనే ఆర్డర్స్ చేసుకోవడానికి ఆ రోజు ట్రఫుల్ ప్రిపేర్ చేస్తామనుకోండి బాగా పలుచగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఆ కూలింగ్కి మనకి ట్రఫుల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మీరు ముందు రోజు చేసి కూడా బయట ఉంచుకోవచ్చు అండి. సో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ట్రఫుల్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైపింగ్ చేసేటట్టు ఉండాలన్నమాట. జస్ట్ నార్మల్గా లిక్విడీగా మన ట్రిప్పింగ్స్ వేసేటట్టు అయితే అస్సలు ఉండకూడదు, పైపింగ్ చేసేటట్టు మాత్రం ఉండాలి. ఈ క్రీమ్ని మనము పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్లో వస్తుందండి. నార్మల్ విప్పింగ్ క్రీమ్ని ఎలా అయితే స్పాచులాతోని గటన్నతోని స్క్రాప్ చేస్తామో అలా స్క్రాప్ చేసినట్టయితే ఏమవుతుందంటే కేక్ అంతా కూడాను బాగా లూజ్ అయిపోతుంది అనమాట. ఫినిషింగ్ అనేది బాగా రాదు. సో నేను ఈ మధ్యన ఏం ఫాలో అవుతున్నానంటే ట్రఫుల్ కేక్స్కి సో పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని చుట్టూ కూడా ఇలాగే పెట్టేసుకుంటాను. ఇంకా దీన్ని ఏమీ కూడా డిస్టర్బ్ చేయను అనమాట. ఆ డిజైన్ అలానే ఉంచేస్తాను. మధ్యలో ఎక్కడైనా కొంచెం ఖాళీ ఉన్నట్టయితే ఇంకొంచెం పెడతాను అనమాట ట్రఫుల్ని. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 3 layers కట్ చేసుకున్నాను కదా, అదే మీరు 2 layers కట్ చేసుకున్నారనుకోండి వెయిట్ అనేది కొంచెం మేనేజ్ అవుతుందన్నమాట. అదే 3 layers కట్ చేసుకుంటే కొంచెం వెయిట్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే నార్మల్గా విప్పింగ్ క్రీమ్ అనేది చాలా తక్కువ వెయిట్లెస్లో ఉంటుంది అనమాట. ట్రఫుల్ రెసిపీ ఏంటంటే చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఎందుకు అంటే ఓన్లీ డార్క్ కాంపౌండే ఉంటుంది అనమాట ఇందులోని.
క్రీమ్ మనం పెద్దగా యూస్ చేయట్లేదు కదా, ఓన్లీ డార్క్ కాంపౌండ్ వల్ల దీనికి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ ట్రఫుల్ రెసిపీ మనం ఓన్లీ ట్రఫులే యూస్ చేస్తున్నాం, ఇందులో ఎక్స్ట్రాగా క్రీమ్ ఏం పెట్టుకోవట్లేదు కదా. సో అందుకని చెప్పి వెయిట్ అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ని కూడా నేను షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఈ ట్రఫుల్ క్రీమ్ని అయితే అప్లై చేసుకున్నాను. సో దీన్ని అయితే డిస్టర్బ్ చేయనని చెప్పాను కదా, మనకు కావాలి అంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ చాక్లెట్ అనేది చాలా ఎక్కువ అనమాట, ఈ చాక్లెట్ అనేది. సో అందుకని చెప్పి ఇంకా చాకో చిప్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకవేళ కస్టమర్ అడిగినట్టయితే మాత్రం యాడ్ చేయొచ్చు, కాకపోతే దీనికి మాత్రం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ పెట్టేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నానండి. మనకి కేక్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావడానికి క్రమ్ కోట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఈ కేక్కి. ఎందుకు అంటే ఫినిషింగ్ అనేది ఫస్ట్ టైమే, అంటే ఈ టైంలో క్రమ్ కోట్ చేయకుండా చేసాము అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రాదండి, క్రమ్స్ అనేవి బయటకి ఈజీగా వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ చాలా తక్కువ క్రీమ్ తీసుకొని క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. సో క్రమ్ కోట్ ఎలా చేస్తున్నాను, ఫినిషింగ్ ఎలా చేస్తున్నాను అని చెప్పి వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో వీడియోలోని నేను ఇక్కడ ట్రఫుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, హాఫ్ కేజీకి ఎంత క్వాంటిటీ యూస్ చేయాలనేది వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే హోమ్ బేకింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కేక్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో మన అకేషన్ ఏదైనా సరే మనమే ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ని మనమే ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కేక్స్. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదన్నమాట. నార్మల్ విప్పింగ్ క్రీమ్కి ఫినిషింగ్ చేసేటట్టు ఈ కేక్ అయితే అస్సలు అవ్వదండి, కొంచెం స్లోగా పేషెన్స్తో చేయాలన్నమాట. సో నేను ఫస్ట్లోని బేకింగ్ స్టార్ట్ చేసే కొత్తలోని ట్రఫుల్ కేక్ అంటే నాకు చాలా భయం వేసేదనమాట ఆర్డర్ వస్తే. సో ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీతో చెప్పుకుంటున్నాను అనమాట. సో మీకు కనుక ఈ ట్రఫుల్ కేక్ రెసిపీలోని కానీ ట్రఫుల్ కేక్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అయినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ కేక్ వీడియో ఎప్పుడైనా చేస్తాను కదా, ఆ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ప్యాలెట్ నైఫ్ని ముందుకి వెనక్కి నేను ఇంతకుముందు స్క్రాప్ చేయమని చెప్పేదాన్ని కదా. సో ఈ కేక్లో అయితే మాత్రం అసలు అలా చేయకూడదు, ఓన్లీ ఒకే డైరెక్షన్లో ప్యాలెట్ నైఫ్ కానీ స్క్రాపర్ కానీ తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. అదే ముందుకి వెనక్కి తీసుకువెళ్ళామనుకోండి, అంటే నేను సైడ్స్కి స్క్రాప్ చేసినప్పుడు ప్యాలెట్ నైఫ్ని అలా జరిపేదాన్ని కదా ఇంతకుముందు విప్పింగ్ క్రీమ్ కేక్స్లోని. సో ఈ కేక్ ఏంటంటే ముందుకి వెనక్కి జరిపితే ఏంటంటే ముందు క్లీన్ చేసింది వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో అలా అయితే చేయకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోండి. సో నా మ్యారేజ్ డేకి కూడా నేను ఈరోజు కేక్ చేసుకున్నానండి. ఈరోజు April 30th కదా, ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నిన్న April 29th ఈ ఆర్డర్స్ అయితే వచ్చాయి నాకు. ట్రఫుల్ రెసిపీని మీకు చాలా త్వరగా అప్లోడ్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్లస్ నాది April 29th మ్యారేజ్ డే అనమాట. మాకని చెప్పి ట్రఫుల్ కేకే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా వరకు ఆర్డర్స్ ఉన్నాయి కదా, నాకు కూడా ట్రఫుల్ కేక్ తినాలనిపించింది, బయటికి తీసుకొని వెళ్ళాను అనమాట. నేను ట్రఫుల్ కేక్స్లోని మినిమం హాఫ్ కేజీ వెయిట్ ఉండేటట్టు కేక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటానండి. 1/2 కిలోలు అయితే అస్సలు తీసుకోను, ఎందుకంటే 1/2 కిలో తీసుకోవడం అయితే అసలు జరగదు, చేయడం కూడా జరగదు అనమాట. చాలా 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 చిన్న కేక్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కేక్ వెయిట్ వచ్చేసి మనకి 350 grams వచ్చిందనమాట. ప్రజెంట్ నేను మా చెల్లి మోక్ష ఇంటి దగ్గర ఉన్నాం కదా, సో మా హస్బెండ్ అయితే కొంచెం బయటకు వెళ్ళారనమాట, సో చిన్న పని మీద. సో ఇంట్లో లేరు కాబట్టి మా ముగ్గురు కోసం ఈ చిన్న కేక్ చేసుకున్నాను. సో తనకు వీడియో కాల్ చేసి కేక్ని కూడా ఇచ్చాను అనమాట. సో అదంతా కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను క్రమ్ కోట్ చేయకుండా డైరెక్ట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్రీమ్ అప్లై చేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఈ కేక్స్ సింపుల్గా డెకరేట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పి నేను కూడా చాలా సింపుల్గా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు హాఫ్ కేజీకి ప్రిపేర్ చేశాను కదా, అదైతే మనకి కస్టమర్ ఒక ఫోటో అయితే పెట్టారు, అలా కావాలని చెప్పారు. సో అది కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది. మనకి ఇంకొక టిప్ ఏంటంటే ఈ ట్రఫుల్ కేక్స్ ఫినిషింగ్ బాగా రావాలి అంటే మాత్రం మనము ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా, ప్యాలెట్ నైఫ్ని హీట్ చేయడం కానీ లేదు అంటే హాట్ వాటర్లో డిప్ చేసి స్క్రాప్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ట్రఫుల్ కేక్ సర్ఫేస్ అంతా కూడాను పర్ఫెక్ట్ ఫినిషింగ్తోని షైనీతోని నీట్గా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను కొంచెం హీట్ అయితే చేసుకున్నాను, ప్యాలెట్ నైఫ్ని హీట్ చేసుకున్న తర్వాత వెంటనే స్క్రాప్ అయితే చేస్తానమాట. సో చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. చిన్న కేక్ అనమాట ఇది. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కేక్ అంతా కూడా హార్డ్ అయిపోతుందండి, ఫాండెంట్ కేక్ లాగా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా కోసం కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదా, డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. జస్ట్ నేమ్ రాసేసి చుట్టూ కూడాను గోల్డెన్ ఫ్లేక్స్ అనేవి అంటించుకున్నాను అనమాట. సో అంతే, ఆ డెకరేషన్ ఏం చూపించలేదు, ఇంకా ఫినిషింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి మీకు చూపించాను అనమాట.
సో ఇప్పుడు హాఫ్ కేజీ కేక్కి ఫినిషింగ్ ఎలా చేసుకుంటున్నాను, పైపింగ్ నోజులతోని పైపింగ్ ఎలా చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ ట్రఫుల్ని కొంచెం క్రీమ్ అనేది పై సర్ఫేస్లో అప్లై చేసుకున్నాను కదా, పై సర్ఫేస్ని కొంచెం స్క్రాప్ చేసుకుంటూ ఉంటే సైడ్స్కి కొంచెం క్రీమ్ వచ్చింది కదా, దాన్ని మనము సైడ్స్కి కూడా స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తాయి, షార్ప్ ఎడ్జెస్లో భలే వస్తుందండి కేక్ అయితే మాత్రం. ఒక్కసారి మనము క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 15 to 20 minutes వరకు కేక్ని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఆ కూలింగ్కి కేక్ అంతా కూడాను బాగా సెట్ అవుతుంది కదా. ఆ కూలింగ్ మీద మనము లాస్ట్లోని ఫినిషింగ్ చేసామనుకోండి, ఆ కూలింగ్కి ఇది మెల్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్టిఫ్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. సో ట్రఫుల్ కేక్ ఫినిషింగ్ కొంచెం కష్టంగా ఉంటుందండి నార్మల్ కేక్స్ కన్నా. బటర్ క్రీమ్లా ఉంటుందన్నమాట, బటర్ క్రీమ్ కన్నా ఇది కొంచెం కష్టం అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, లాస్ట్లోని ప్యాలెట్ నైఫ్ని కొంచెం హీట్ చేసుకొని కానీ హాట్ వాటర్లో డిప్ చేసి మనం ఫినిషింగ్ చేసినట్టయితే కొంచెం షైనీగా, కొంచెం స్టిఫ్గా, కొంచెం షార్ప్ ఎడ్జెస్లో వస్తాయి అన్నమాట. సో ఫినిషింగ్ షార్ప్గా రావడానికి మాత్రం ఖచ్చితంగా కొంచెం హీట్ది యూస్ చేయాలండి ప్యాలెట్ నైఫ్. ప్యాలెట్ నైఫ్ యూస్ చేసిన తర్వాత కొంచెం స్క్రాపర్తో స్క్రాప్ చేసుకున్నాను స్ట్రైట్గా వచ్చేటట్టు. ఆ తర్వాత ఈ టాప్ లేయర్లోని సైడ్స్కి ఎక్స్ట్రా క్రీమ్ ఉంది కదా, సో దాన్ని నేను తీయట్లేదండి. ఎందుకంటే మనము నోజులతోని డిజైన్ వేసేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో నేను సేమ్ ట్రఫుల్ని ఇప్పుడు నేను ఏదైతే ఫినిష్ చేసుకుంటున్నానో దాన్నే ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని ఒక నోజుల్ పెట్టుకున్నాను. నూర్ 41 లాంటిది నోజుల్ అనమాట. సో నూర్ నేను యూస్ చేయట్లేదండి, ఒక సెట్ ఆఫ్ నోజుల్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను, అందులో ఒకటిది. నూర్ 41 కూడా సేమ్ డిజైనే వస్తుంది. సో ఈ డిజైన్ అంతటిని కూడాను చుట్టూ కూడా వేసేసుకుంటున్నాము. మనం ఇది రోజు వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి లుక్ అనేది. మనకి కస్టమర్ ఓన్లీ పై పార్ట్లో మాత్రమే వేయమని చెప్పారు. సో కింద పార్ట్ మాత్రం ప్లెయిన్గా అలానే ఉంచేస్తాను, మిడిల్లో మాత్రం హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫాండెంట్ మీద రాసి పెట్టేస్తానమాట. సో ఇదండి ఈరోజు కేక్ వీడియో. ఈ ట్రఫుల్ కేక్ వీడియో చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం హార్డ్ అవుతుందండి, అప్పుడు బాగుంటుంది. కస్టమర్కి ఇచ్చే ముందు హ్యాపీ బర్త్డే అని చెప్పి రాయమన్నారు కదా కస్టమర్, అది ఫాండెంట్ది ఇచ్చే ముందు పెడతానమాట. ఇప్పుడు నా కోసం యానివర్సరీ కేక్ రెడీ చేసుకున్నానని చెప్పాను కదా, హ్యాపీ యానివర్సరీ హబ్బీ అని అయితే రెడీ చేసుకున్నానండి. దీని షార్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, షార్టే తీసాను. ఇంకా మనకి కస్టమర్కి చేసుకున్న హాఫ్ కేజీ కేక్ మీద అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.